దీపావళి పండుగను జరుపుకోండి. కానీ అందరికీ ఒక అనుమానం ఉంది. నన్ను చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు, కేదారేశ్వర వ్రతాలు పడిపోయిన నోములు కానీ కొత్త నోములు కానీ నోముకోవాలంటే స్వాతి నక్షత్రం ఉండాలని. కానీ నాకు ఎటువంటి పురాణాధారం కూడా ఇప్పటి వరకు లభించలేదు స్వాతి నక్షత్రం గురించి. అదేవిధంగా మనము వ్రత చూడామణిలో చూసినట్టయితే ఆశ్వీజ మాస అమావాస్య రోజు నోముకోవాలని స్పష్టంగా తెలియజేయబడ్డది. కానీ స్వాతి నక్షత్రం గురించి ఎక్కడ కూడా చెప్పబడలేదు. పడిపోయిన నోములు నోముకునే వాళ్ళు అంటే శౌచం అడ్డం వచ్చినప్పుడు ఆ యొక్క కేదార శతము చేసుకోవాలనుకుంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా మనము ఆచరించాలి. ఆ శౌచం వచ్చి పడిపోయిన సంవత్సరం వదిలిపెట్టి తర్వాత సంవత్సరం మనము ఆచరించాలి. కొత్తగా నోములు పట్టేటి వాళ్ళు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే మూఢము లేకుండా మంచి నక్షత్రాన్ని చూసుకొని ఆ యొక్క కేదార శతాలు ఆచరించాలి.